యువతులు చితకబాదారు. న్యూడ్ వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణతో యువతులు కొట్టారు. విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాయ్స్ హాస్టల్ ఓ లాడ్జి పక్కపక్కనే ఉండడంతో హాస్టల్ నుంచి లాడ్జి బాత్రూంలను ఫోన్లతో వీడియోలు తీశారని యువతులు ఆరోపిస్తున్నారు. యువకుల సెల్ ఫోన్లు ద్వారకా పోలీసులు పరిశీలిస్తున్నారు. విశాఖలో నలుగురు యువతులు చితకబాదారు. న్యూడ్ వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణతో యువతులు కొట్టారు. విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాయ్స్ హాస్టల్ ఓ లాడ్జి పక్కపక్కనే ఉండడంతో హాస్టల్ నుంచి లాడ్జి బాత్రూంలను ఫోన్లతో వీడియోలు తీశారని యువతులు ఆరోపిస్తున్నారు. యువకుల సెల్ ఫోన్లు ద్వారకా పోలీసులు పరిశీలిస్తున్నారు. విశాఖలో నలుగురు యువతులు చితకబాదారు. న్యూడ్ వీడియోలు చిత్రీకరించారన్న ఆరోపణతో యువతులు కొట్టారు. విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లలో అందిస్తారు. సూర్యప్రకాష్, అసలు ఏం జరిగింది? ఎస్ చక్రి, విశాఖపట్నం అంటే కూడా ఎప్పుడు కూడా నిత్యం ప్రశాంతంగా ఉండే వాతావరణం. ఇక్కడ ఎప్పుడు కూడా ఉపాధి కల్పన కోసం కావచ్చు, అలానే విద్య కోసం అయితే చాలా మంది యువకులు అయితే ఈ ప్రాంతానికి రావడం అయితే జరుగుతుంది. అందుకు అనుగుణంగా డెవలప్మెంట్ పరిధిలో అయితే చాలా హాస్టల్స్ తో పాటు అలానే ఈ యొక్క రెస్టారెంట్స్ అలానే లాడ్జ్ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. ఒక చోట ఇక్కడ ఏదైతే ద్వారకా నగర్ బస్ స్టాండ్ పరిధిలో ఏదైతే ఉంటుందో ఆ బస్ స్టాండ్ కి దగ్గరగానే 100 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఒక బాయ్స్ హాస్టల్స్ పక్కనే ఇలా సవేరా ఇన్స్ అని చెప్పేసి ఒక లాడ్జ్ కూడా ఉండడం ఉంది. ఆ రెండింటికి కూడా పక్కనే ఉండటంతో ఈ బాయ్స్ హాస్టల్స్ రూమ్స్ నుండి అవతల ఆ యొక్క లాడ్జ్ ఏదైతే ఉందో ఆ లాడ్జ్ లోపల ఉన్న బాత్రూమ్స్ విజువల్స్ వచ్చే విధంగా, అంటే చూసే విధంగా అయితే ఆ యొక్క నిర్మాణం ఉండటంతో ఇక్కడ నుండి వాళ్ళు వీడియో తీసే అవకాశం ఉండటంతో అక్కడ బాయ్స్ ఎవరైతే ఉన్నారో, ఆ రూమ్ లో ఉన్న హాస్టల్ రూమ్ లో ఉన్న బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఈ లాడ్జ్ లో